ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ప్రస్తుతమైతే ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో మంతనాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి మరిన్ని అప్డేట్స్ తో మా కొలీగ్ శివతేజ మనకు జాయిన్ అవుతున్నారు. శివతేజ, కేసీఆర్ తో పాటు ఏ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు? కవిత చేసిన ఆరోపణలపైన ఎలాంటి చర్చ జరుగుతోంది? కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని కొంతమంది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది? షోకాస్ నోటీస్ ఇస్తారా? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? ఏం చేయబోతున్నారు? ఎగ్జాక్ట్లీ కేసీఆర్ మాటే ఫైనల్గా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో. దానిపైన లోపల అనేది చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా కవిత పలుసార్లు బీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేసింది. మొదట్లో కొంతమంది కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నారు అని చెప్పడం జరిగింది. తర్వాత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉద్దేశించి ఓ లిల్లీపుట్ అంటూ మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు మాత్రం నేరుగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావును ఈరోజు పేరు చెప్పడం జరిగింది. అలాగే నిత్యం కేసీఆర్ వెంబడే ఉంటూ కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటున్నటువంటి సంతోష్ రావు పేరును కూడా బహిర్గతం చేయడం జరిగింది. సో కాళేశ్వరం కమిషన్కి సంబంధించి దాని వెనుక జరిగినటువంటి అవినీతిలో వీళ్ళిద్దరి పాత్ర ఉందంటూ చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఒకంత ఆశ్చర్యానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా హరీష్ రావు పార్టీలో ఉన్నాడు. ఆ పార్టీ కష్ట సమయంలో కూడా తాను ఆదుకున్నాడంటూ చాలాసార్లు కేసీఆర్ చెప్పిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ అంటూ కూడా పేరుంది. ఇట్లాంటి నేతను టార్గెట్ చేసి మాట్లాడిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి చర్యలు తీసుకోబోతుంది, కవిత పైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే మరోవైపు ఇటు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా ఎక్కడ కూడా కవిత ఇష్యూపై బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా స్పందించలేదని చెప్పాలి. ఎందుకంటే పార్టీ లైన్ దాటకూడదు, పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఖచ్చితంగా దానిపైన స్పందించాలంటూ కూడా చెప్తున్నారు. మనం కూడా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలతో కానీ మాజీ మంత్రులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే కేసీఆర్ కీలకంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపైన స్పందిస్తామంటూ కూడా నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఫామ్ హౌస్ లోపల కేసీఆర్తో పాటు కేటీఆర్, అలాగే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వీళ్ళంతా కూడా లోపల దీనిపైన కూడా చర్చిస్తున్నట్టయితే సమాచారం అందుతుంది. సో ఎప్పుడైనా బయటకు వచ్చే అవకాశం ఉంది. కేటీఆర్ కావచ్చు, లేదంటే ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మీడియాను అడ్రస్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మరొక విషయం ఏంటంటే కేసీఆర్ నేరుగా ఒక వీడియో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది, లేదంటే ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలకు సంబంధించిన నేతలు చెప్తున్నారు. సో దీన్ని అయితే పార్టీ సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఇష్యూ జరిగి 2 hours అవుతున్నా కూడా లోపల ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఒక్కొక్కరుగా నేతలు వస్తున్నారు. ఇష్యూ ఏదైతే ముందు ఫామ్ హౌస్లో కాళేశ్వరం రిపోర్టు పైనే సిబిఐకి ఇచ్చినటువంటి ఇష్యూ పైనే ఫామ్ హౌస్లో ఈరోజు భేటీ ఉంటుందంటూ అందరూ అనుకున్నారు. ఆ రకంగానే భేటీ జరిగింది. దాదాపు 5 గంటల పాటు కాళేశ్వరం రిపోర్ట్ పైనే చర్చ జరిగింది. అనంతరం ఎప్పుడైతే కవిత హాట్ కామెంట్ చేసిన అప్పటి నుంచి కూడా ఒక్కొక్కరుగా నేతలు వస్తున్నారు. ఎందుకంటే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అప్పుడే వచ్చాడు. తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఆ ఇష్యూ తర్వాతనే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ లోపల ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా ఫామ్ హౌస్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మీడియాను అడ్రస్ చేసి